అన్న నమస్తే. మార్నింగ్ నువ్వు చూసుకోలేదన్నా. ఏ పడుకున్నావా? అవునన్నా, కొంచెం అంత పొద్దున్న 6 అయిపోయిందన్న. అక్కడ ఉమ్. బెంగళూరు దగ్గర ఒక స్వామి దగ్గరికి వెళ్ళాను. కుంభాభిషేకం చెప్పాను కదన్నా. అవును అవును అవును. నలుగురు పీఠాధిపతులను పిలుద్దాం, కర్ణాటక నుంచి ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆ అయ్యగారిని తీసుకుని వెళ్ళానన్న. ఆహా. దానివల్ల లేకలేదన్న. అది నీకు లవ్ లెటర్ పెట్టారు, అది చదవాలి కదా. చదివాను. అందులో ఇంకా ఏమన్నా రాసేసి ఉంటే పాయింట్ రాసి పెట్టాలి నువ్వు. అంటే ఒకటి, మీ పాయింట్స్ బాగున్నాయి, 2 ఇన్స్టిట్యూషన్ సంబంధించి తీసుకున్నారు, ఆ. వెరీ గుడ్ పాయింట్. అట్ ద సేమ్ టైం దీని మీద గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అతను సస్పెండ్ చేశారు, ఎంక్వైరీ చేయమన్నారు, అవేం చేయలేదు. ఆ. అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమన్నారు, ఎఫ్ఐఆర్ చేయమన్నారు. ఎఫ్ఐఆర్ చేయమన్నారు, ఆ. అవి చేయలేదు. ఉం. ఏది ఇంతకాలం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా దానికి ఏం లేదు. ఉం. టిల్ టుడే మీరు ఒకసారి అది వెరిఫై చేయాల్సింది ఏంటంటే, ఈ ల్యాండ్ 20 సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండండి చెప్తారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అవును. ఈ సర్వే నెంబర్ అనేది ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ లో పెట్టారా లేదా? ఎందుకంటే వాడు ఇది ఆల్రెడీ పెట్టేశారు అది ఇది అంటారు. ఉం. అలా ఉండదు కదా. అవును. అదొకటి. కమిషనర్ ఆఫీస్ నుంచి ఆయన అర్జున్ రావు గారు ఒక రిపోర్ట్ రాశారు గవర్నమెంట్. ఉం. దాన్ని బేస్ చేసుకుని సస్పెండ్ చేశారు. ఉం. ఆ రిపోర్ట్ లో డీటెయిల్ పాయింట్స్ ఉన్నాయన్న. మరి ఎలా మనకి? అది ఎలక్షన్ అది ఇప్పుడే బ్రహ్మాండ గారు సూసైడ్ ఫైల్స్ లేదు ఇంక ఇవ్వలే. సబ్జెక్ట్ అవ్వలేదా? ఆడిచ్చారు. ఆ? ఏ ఊర్లో ఉన్నావు అయ్యా బాబు? అంతగా తెలియదు అంట నాకు. ఏ ఇయ్యలే. అక్టోబర్ నెల అయిపోయింది కదన్నా జాయిన్. నెల అయిపోయింది. ఆవిడ మళ్ళీ లీవ్ పెడితే ఎంగేసింది. అయిపోయింది లేదు ఇప్పుడు. ఇవాళ వస్తుంది, ఇవాళ రాత్రికి వస్తుంది. రేపు జాయిన్ అవ్వు. మొన్న 21 నుంచి ఈ రోజు వరకు లేదు. అనంత గారు పెట్టాను అది విజయనగరం. లేడు ఆడు ముడగొడుకు. వాడు లీవ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? ఆ సెక్షన్ అడిగితే ఇస్తారు ఇప్పుడు. పట్టించుకుంటుంది దాంట్లో డీటెయిల్డ్ పాయింట్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు బేసింగ్ ఇప్పుడు రేపొద్దున ఆ పాయింట్స్ కానీ మనం దీంట్లో చెప్పగలిగితే అఫిడవిట్ లో రేపొద్దున వాళ్ళ కౌంటర్ కానీ జీపీ కానీ మాట్లాడాలన్నా, అరే బాబు మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇదిగో ఈ లెటర్ లో మీకు గవర్నమెంట్ కి రాశారు, ఆ డిపార్ట్మెంట్ అది కన్సిడర్ చేస్తే కదా సస్పెండ్ చేశారు. కేవలం హైకోర్టు ఏం చెప్పింది, అన్లెస్ ఛార్జెస్ ఫైల్డ్ అతన్ని మీరు డిసిప్లినరీ యాక్షన్ ప్రొసీడింగ్స్ లేకుండా ఛార్జెస్ పెట్టకుండా ఎందుకు సస్పెండ్ చేశారు కాబట్టి అది కొట్టేస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారు. అవును. ఇక్కడ పాయింట్ అదన్నా. ఇప్పుడు అలా ఆర్డర్ అతను ఎందుకు సస్పెండ్ అయింది? నువ్వు చాలా అభియోగాలు చెప్పాలి కదా. ఊరిని సస్పెండ్ చేసింటే కుదరదు కదా. నువ్వు ఇది చేసావు, ఒకటి ఇది చేసావు అని ఛార్జెస్ పెట్టాలి. ఛార్జెస్ పెట్టకుండా సస్పెన్షన్ ఆర్డర్ చెల్లదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అందుకని నువ్వు ఛార్జెస్ పెట్టలేదంటే అప్పుడు క్రిమినల్ కేసు కూడా పెట్టలేదు, ఇంత ఉంది. ప్లస్ మీరు వర్త్ ఆఫ్ వాల్యూ రాయలేదు. అక్కడ 780 కోట్లు ఎంత ఉంది దాని రాష్ట్ర రిపోర్ట్ లో. అది మెన్షన్ చేయలేదు. ఎందుకంటే జడ్జి కూడా వాల్యూడ్ పాయింట్స్ 4-5 పెట్టు మాకు. అదే జడ్జి కూడా ఒకటి, అరే 780 కోట్ల దేవుడు సొమ్ము అనే భావన రావాలి కదా. రావాలి. ఆ ఎక్స్ప్రెషన్ రాకపోతే వేస్ట్ కదా. ఒకటి. రెండోది, మీరు మాన్సాస్ ట్రస్ట్ సేల్ పెట్టారని చెప్తున్నారు. సేల్ పెట్టినప్పుడు అప్పుడున్న సబ్ రిజిస్టర్ వాల్యూ పెట్టారు. అసలు వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ, ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ? 100 కోట్లు ఉంటే సబ్ రిజిస్టర్ వాల్యూ దగ్గర పెట్టుకుని 20 కోట్లకి ఇచ్చేస్తున్నారు. 80 కోట్లు మరి లాస్ అవ్వాలా ఇన్స్టిట్యూషన్? నీ ఇల్లు అలానే అమ్ముతావా? గవర్నమెంట్ వాల్యూ అమ్ముతావా? అది నేననేది అది. అదొకటి. రెండోది, అది ఎవరైతే పాడుకున్నాడో వీడు కూతుర్ని ఎవరికి ఇచ్చాడు? ఇది క్విడ్ ప్రోకో. జగన్ మీద కేసు ఏంటి? నీ కులమోడికి ఇచ్చావు, నీ వాళ్ళకి ఏం చేసావు అనేది పనికి ఆహార పథకం. అది క్విడ్ ప్రోకో. నువ్వు చేస్తాను, నువ్వు నాకేంటి, ఈ భూమి నీకు ఇచ్చాము, అమ్మని చేసుకో. అది ఇలా ఎక్కువ దాదాపు 30 పేరాలు రాశారు. అవసరం లేదన్నా. 10-12 పాయింట్లే చాలు ప్రతి దానికి. మనం చెప్పేది వాస్తవమై ఉండాలి, సాగదీయక్కర్లేదు. అది మిస్ అయింది. నువ్వు కానీ ఆ రిపోర్ట్ కాపీ సంపాదించగలిగితే ఎదురులేదు.
అదే పెడతావు నువ్వు. అదే సరే అయితే. ఇప్పుడు గవర్నమెంట్ జీపీ కూడా మాట్లాడలేడు కదా, ఏ జీ వచ్చినా సరే. అవును. ఏమయ్యా మీ గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పార్టీలు వేరు ఇక్కడ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈ పాయింట్స్ నేను ఒక పేరాలో వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పమన్నా, ఈ రిపోర్ట్ లో ఈ ముగ్గురు రాశారు అని. ఆ ముగ్గురు కూడా ఇరికిచ్చారు. ముగ్గురు అసలు అఫిడవిట్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అన్న. అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఫస్ట్ పేరాలో మీరు ఎలా చెప్పారు, అమ్మ నేను మా ఇంటి దేవుడు నరసింహస్వామి ఓకే ఉన్నాను, బట్ నా నోటీస్కి వచ్చింది ఏంటంటే గతంలో ఒక ఈవోగా పనిచేసిన ఒక వ్యక్తి ప్లస్ ఎండోమెంట్ కమిషనర్ విశాఖపట్నం అన్నారు. విశాఖపట్నానికి ఎండోమెంట్ కమిషనర్ ట్యాక్స్ చట్టం తెలీదు అని జడ్జి గ్రహిస్తాడు. ఏదో ఒక వేగ్ గా చేసినట్టుగా ఉంది పిటిషన్. అవన్నీ సరి చేశాను కానీ అసలు పాయింట్లలో ఎక్కడ మిస్ అయింది. అవన్నీ పేర్లు ఊర్లు అన్ని కూడా మార్చాను. అంటే నేను ఒకటే మాట చెప్తాను, 2 నిమిషాలు పర్లేదు కదా. అయ్యో భలే ఉన్నా. అదే అన్న, ఫస్ట్ ప్రియాంబుల్ ఆవిడ చెప్పిన ప్రాసెస్ ప్రకారం పిల్లి ఎలా వేయాలో వాళ్ళు వేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, బీయింగ్ ఏ డివోటీ, నేను ఒక భక్తురాలుగా నాకు సింహాచలం దేవస్థానం సంబంధించి ఒక ఇర్రెగ్యులారిటీ నా నోటీస్కి వచ్చింది. ఏంటి, పలానా సర్వే నెంబర్లో ఇంత ఎక్స్టెంట్ భూమిని ఒక దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ అనేది ఒక బేసిక్ రికార్డ్. సుప్రీంకోర్టు చెప్పినా కానీ, మన హైకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ప్రకారం కానీ, లేకపోతే గవర్నమెంట్ 2017లో మేమో ఇచ్చింది అది పెడతాను, దాని ప్రకారం కానీ ఒక్కసారి ప్రాపర్టీ రిజిస్టర్ లో ఉంటే ఇది డీమ్డ్ టు బి టెంపుల్ ప్రాపర్టీ, దాని ఇమ్మని చెప్పించారు. అలా ఉన్న ఈ భూమికి సంబంధించి అది గ్రహించకుండా 2017లో వచ్చింది, 2015లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, 2017లో వచ్చింది. ఈ 2 వచ్చిన తర్వాత ఒక జాయింట్ కమిషనర్ కేడర్ లో ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాన్ని అప్పటికే అంతకు ముందున్న ఈవో ఆర్డీఓ విశాఖపట్నం కోర్టులో ఈ భూమి మాది అని చెప్పి ఒక రివ్యూ పిటిషన్ వేస్తే సెక్షన్ 77 కింద ఇతను సింపుల్ గా ఆ భూమి తీసేసి దీన్ని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కి పంపి దాన్ని కొత్త రిజిస్టర్ తయారు చేశారు. దాని వర్త్ ఆఫ్ వాల్యూ 780 కోట్లు. ఇది ఫస్ట్ చూడంగానే అర్థం అవ్వాలి. అవును, కోట్లు. దీనికి సెక్షన్ 45 ప్రకారం కానీ, సెక్షన్ 87 ప్రకారం కానీ, ఎండోమెంట్ ట్రిబ్యునల్ కాంపిటెంట్ అథారిటీ కానీ, ఈఓ కాదు, ఈఓ సెక్షన్ 29 ప్రకారం సబార్డినేటెడ్ టు కమిషనర్, దో ఇది ఆర్టీసీ గ్రేడ్ 1, గ్రేడ్ 3 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఈఓ. నాకంటే కర్నూలు జిల్లా ఏసీ పవర్ఫుల్. అవును, దేనికైనా ఓసీ ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేను ఈఓని ఇన్స్టిట్యూషన్ కి. నాకంటూ కొన్ని పరిమితులు ఉంటే సెక్షన్ 29 లో చెప్పిన ప్రకారం నేను డిశ్చార్జ్ చేయాలి నా డ్యూటీస్ ని. అది చేసి ఇలా చేశాడు. దీని మీద వచ్చింది. ఇది కాకుండా ఇతనే ఒక జాయింట్ కమిషనర్ అయింది, ఒక జిల్లా ఒక అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్, అంటే 2 క్యాడర్లు తక్కువ ఉన్న సంస్థకి మానస ట్రస్ట్ కి ఈఓగా ఎడిషనల్ ఛార్జ్ ఉంది. అక్కడ భూములు కూడా ఈ విధంగా చేశాడు. ఇది గ్రహించి కమిషనర్ గారికి రిపోర్ట్ వస్తే కమిషనర్ గారు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. అన్న 5 పాయింట్లు అన్న నేను చెప్పేది, కమిషనర్ గారు క్రానలాజికల్ ఈవెంట్ అంటుంది. అంటే కమిషనర్ గారు ఒక రిపోర్ట్ చేశారు. ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ లో ఈ విధంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. దాని మీద కమిషనర్ గారు ఫలానా లేఖ ద్వారా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ రాశారు. అందులో వాస్తవాలు గ్రహించిన ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. దాని మీద ఈ ఎవడైతే ఉన్నాడో ఈ రామచంద్ర మోహన్ అతను హైకోర్టుకు అప్రోచ్ అయితే టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఛార్జెస్ కట్టకుండా సస్పెండ్ ఎలా చేస్తారు అనే ఒకే ఒక టెక్నికల్ గ్రౌండ్ మీద అతను సస్పెండ్ చేసి ఇచ్చారు. తదుపరి ప్రభుత్వం దాని మీద అప్పీల్ కన్నా వెళ్ళాలి, లేదు అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. కాబట్టి కమిషనర్ గారికి క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఛార్జెస్ పెట్టమని రికమెండ్ చేయమని ఒక గవర్నమెంట్ పలానా మెమో ద్వారా డైరెక్షన్ ఇచ్చింది. ఈ రోజు వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. ఆ భూములు 22 ప్రొహిబిషన్ లిస్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు యాజ్ టుడే ప్రాపర్టీ ఆయన జిల్లా ఏసీ అప్రూవ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ మెమో ప్రకారము ఆ భూముల మీద సింహాచలం దేవస్థానం హక్కు కోల్పోయింది. అంటే 780 కోట్ల రూపాయల విలువ గల భూముల మీద సింహాచలం దేవస్థానం హక్కు కోల్పోవడం యొక్క కారణమైన వ్యక్తి ఇతను. అదే వ్యక్తి ఒక అడిషనల్ కమిషనర్ గా ఉంటూ
అదే ఉంటూ డిసెంబర్ కేసులు చూస్తూ దాని మీద ఈ ఫైల్స్ అన్ని అతనికే రూటింగ్ పెట్టుకొని, మీకు అర్థమైందా? అవును. అతనికే రూటింగ్ పెట్టుకొని ఆ ఫైల్స్ లో చూడటం తొక్కు వేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది కాబట్టి అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, క్రిమినల్ కేసు ఫైల్ చేసి, దీన్ని ఒక మంచి, ఇప్పుడు అతనే అధీనంలో ఉన్నాడు కాబట్టి ఎక్సైజ్ కమిషనర్ సెక్షన్ 3 ప్రకారం ఈక్వల్ టు కమిషనర్. అవును. కాబట్టి అతను ఉంటే ఆ ఆఫీస్ లో ఉంటే న్యాయం జరగదు కాబట్టి ఈ కేసు అయ్యే వరకు అతన్ని ఆ పోస్ట్ ని తప్పించి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా హోప్ చేపించండి అని చెప్పాలి. ఇది జస్టిఫికేషన్ ఉంటుంది. ఇది మీరు అడగాల్సింది. అవును. అర్థమైందన్నా? అర్థమైంది. ఇది ఈ క్రామలాజికల్ కి రావాలి. ఎక్కువ ఎన్ని నాకు తెలిసి 10 నుంచి 12 పేరాలు వస్తాయి. ఎందుకన్నా ఓ పేజీలు మనకి. సరే, అర్థమైంది. అర్థమైంది. అదే ముందు రిపోర్ట్ తెప్పించాలి. అది తెప్పిస్తే నువ్వు చెప్పిందే అని ఇప్పుడు తను జీపీ వచ్చినన్నా, ఇదిగో బాబు ఇది మీరు ఇచ్చిందే కదా, ఇదిగో గవర్నమెంట్ మేము ఇది మీరు ఇచ్చిందే కదా, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదన్న, గవర్నమెంట్ ఇచ్చింది కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అదే నేను అడుగుతున్నాను. దేవాలయం అంటే పబ్లిక్ కదా, ఒక భక్తుడిగా నేను అడుగుతున్నాను, మీరు చర్య తీసుకోండి. అది ఆయన ఆ పొజిషన్ లో ఉంది కాబట్టి అతను అక్కడి నుంచి మార్పించండి. ఇది నా కోరిక. ఓకే. అలాగైతే జడ్జి కాదంటాడన్నా అనలేడు. అది అదండి. ఇదైతే నాకు అప్రూవ్ అయితే నచ్చలేదు. నువ్వేమనుకో. అరే పర్లేదు, అది ఇప్పుడు నీకు పెట్టింది అందుకే పోతున్నా. నాకు కావాల్సింది ఏంటి? నేను నీకు పెట్టి ఇప్పుడు ఆచార్య గారు ఇంకా చూడలేదు, నువ్వు చూసావు. అదే నేను మొమ్మటం ఎక్కడ పెట్టేశాను. ఆయన చూడలేదు, ఎందుకంటే ఇవాళ జనాలు ఎక్కువ ఉన్నారు. ఉంటారు. అదే అందుకోసమనే మా దగ్గర కూడా ఉన్నారు. అదే కానీ అదొకటన్నా, కమిషనర్ వెళ్ళిపోతున్నాడా నాకు కన్ఫర్మ్ చెప్పా. నేను బేరం కుదరలేదు అంతే. బేరం కుదిరితే అయిపోతుంది. గురుగారు అదే నేను చెప్తా, ఒక 10 నిమిషాలు ఇప్పుడే తెలుస్తుంది. ఓకే.